వ్రాసేవాళ్ళు. ఇప్పుడు నీకు బైబిల్ కావాలి, షాప్లోకి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటావు, ఎందుకంటే ప్రింటింగ్ చేసి ఉండే కాబట్టి. అసలు ప్రింటింగ్ లేనప్పుడు, జిరాక్స్ మిషన్ లేనప్పుడు, ప్రింటింగ్ మిషనే జాన్ గూటెన్బర్గ్ కనిపెట్టినప్పుడు ఈ బైబిల్ అక్షరాలు గుడ్డ ముక్కల మీద ఉండేది, చాపల మీద ఉండేది. వాటిల్ని చూసి డిటో అక్కడుండ దాన్ని ఇక్కడ ఇంకొక గుడ్డ మీద రాసేవాళ్ళు రంగుతో. అలా వ్రాసే వాళ్ళనే శాస్త్రులు అన్నారు. వాళ్ళ ఒక టీం ఉంటుంది, వ్రాయాలి రాసి ఎవరు కావాలంటే వాళ్ళకి ఇస్తూ ఉండాలి. అలా బైబిల్ గ్రంథాన్ని వ్రాసే శాస్త్రులకి పరిసయ్యులకి యేసయ్య అంటాడు, వారికి ఏమీ తెలియదు అన్నాడు. అదేంది అన్నిసార్లు రాసే వాళ్ళకి తెలియదా? నా ప్రశ్న, అన్నిసార్లు బైబిల్ గ్రంథాన్ని చదివి రాస్తున్నప్పుడు యేసు ప్రభువారు మానవుల పాప పరిహారం కొరకు సిలువ వేయబడాలన్న సంగతి వాళ్ళకి తెలియపోవటం ఏంటి? దీన్నే బైబిల్ గ్రంథంలో అపోస్తులుడైన పేతురు చేసిన ప్రసంగంలో కూడా గుర్తు చేశాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. చదువు. వెంటనే వాని పాదములను లేచి నిలిచి నడిచాను. ఎక్కడ చదువు? 17ఏనా? 7 చదివారా? 7 కాదు, 17వ వచనం చూడండి. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగు నెరవేర్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువపై